స్వీట్ తినాలనిపించినప్పుడు పెద్ద ప్రాసెస్ ఏం లేకుండా ఇలా సింపుల్గా అయిపోయే స్వీట్ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలకైతే భలే నచ్చుతుంది. దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. అందులో స్వీట్నెస్కి సరిపడంత షుగర్ వేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 టీ స్పూన్ల షుగర్ సరిపోతుంది. ముందుగా ఒక బ్రెడ్ తీసుకొని దానిపైన చీజ్ వేసుకోవాలి. దానిపైన ఇంకొక బ్రెడ్ కూడా వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. సైడ్లకి కట్ చేయకుండానే ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకున్న తర్వాత దీన్ని సన్న సేమియా అంటారు. ఎనీ సూపర్ మార్కెట్లో అయినా లభిస్తుంది. దీన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ అనేది ఈ పాలల్లో 2 సైడ్లు ఇలా డిప్ చేసుకొని ఈ సేమియా మీద వేసుకోవాలి. ఇలా పాలల్లో వేయగానే బ్రెడ్ అనేది చాలా మెత్తగా విరిగిపోయే ఛాయిస్ ఉంది. చాలా కేర్ఫుల్గా తీసుకొని దానిపైన ఇలా సన్న సేమియా అనేది ఇలా పైన వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం మీద బటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బటర్ లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ అనేది దానిపైన మెల్లగా వేసుకొని గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత 2 వైపులా గంటెతో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ అనేది వస్తే టేస్ట్ అనేది ఇది స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 2 వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఇప్పుడే వేసుకోవచ్చు, లేదంటే దించిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత నేను షుగర్ అనేది వేస్తున్నాను. మీకు నచ్చితే ఎనీ డ్రై ఫ్రూట్స్, పిస్తా అయినా, ఆల్మండ్స్ అయినా, జీడిపప్పులైనా, ఎనీ డ్రై ఫ్రూట్స్ అయినా దీనిపైన వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.